హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మా ఇంట్లో పన్నీర్ కర్రీ అండ్ నాన్స్ అయితే చేస్తున్నాను. వీడియో అయితే కంప్లీట్గా అయితే చూసేయండి. పన్నీర్ అయితే నేను ఇంట్లోనే చేశాను, అందుకే అది అలా ఉంది. ఆ పన్నీర్ని చూసి అయితే భయపడకండి, అది నేను చేసింది కాబట్టి అలా వచ్చింది. షేప్ లేదు, మనం షేప్ కావాలంటే షేప్ కూడా చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే చేస్తున్నా కాబట్టి అలా చేశాను. ఆ పన్నీర్ ఇంట్లో చేసుకున్నాక దాన్ని అయితే తీసుకొని ఒక చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మంచిగా కట్ చేసుకొని మొత్తం ఒక దగ్గరికి అయితే పెట్టుకోవాలి. నాకైతే 2 ప్యాకెట్లకి అయితే ఒక 300 గ్రామ్స్ అయితే పన్నీర్ వచ్చింది. ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చూసారా, అక్కడ టచ్ చేస్తే ఎంత సాఫ్ట్గా వచ్చిందో. దాన్ని అయితే కొంచెం ఆయిల్ పోసి ఆయిల్లో అయితే కొంచెం లైట్గా అయితే ఫ్రై చేయాలి. మరి బాగా ఫ్రై అయితే చేయొద్దు, కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై చేసి వాటిని అయితే పక్కకు తీసుకొని తర్వాత అయితే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఆనియన్స్ని అయితే మంచి సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ సన్నగా కోసుకున్న తర్వాత వాటిని అయితే మనం ఫస్ట్ పన్నీర్ వేయించాం కదా, అందులోనే కొంచెం ఆయిల్ అయితే పోసేసి అందులో వేయించి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా అయితే మగ్గియాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్కి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం పసుపు, అల్లం పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా అయితే కలపాలి. కలిపి ఒక 2 మినిట్స్, ఒక 3 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి దాన్ని అలా వదిలేసి తర్వాత అయితే 2 టమాటాలను అయితే మిక్సీ పట్టుకొని వేయాలి. పీసెస్ కన్నా మిక్సీ పేస్ట్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే 2 టమాటాలను పేస్ట్ చేసి ఆ 2 టమాటా పేస్ట్ని అందులో వేసాను. అది పచ్చివాసన పోయిన దాకా మంచిగా అయితే మొత్తం కలిపి పచ్చివాసన పోయిన దాకా అయితే కలపాలి. తర్వాత దాన్ని అయితే ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి దాన్ని అలా వదిలేస్తే అది పచ్చివాసన పోయిద్ది. అలాగే మనం నాన్స్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఇటు పిండి విసిగితే పిండి కూడా బాగా మెత్తగా అవుతుంది. ఆ పిండి అయితే ఎంత మెత్తగా అయితే మనకు అంత టేస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే 4 కప్పులు మైదా పిండి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకొని దాన్ని అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. మొత్తం షుగరు సాల్ట్ అందులో కలిసిన తర్వాత కొంచెం పెరుగు తీసుకొని అందులో కొంచెం కాదు మొత్తం పెరుగుతోనే కలిపితే టేస్ట్ ఉంటుంది. నేనైతే మొత్తం పెరుగుతోనే కలిపాను. ఒకవేళ పెరుగు సరిపోను లేకపోతే మీరు కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం పెరుగుతోనే కలిపాను. మంచిగా పెరుగుతో కలిపి మనం పూరీ పిండి కన్నా కొంచెం మెత్తగా వచ్చేలాగా అయితే చూసుకోవాలి. అలా మెత్తగా నేను అక్కడ చూపిస్తున్నా కదా, అలా మెత్తగా అయితే రావాలి. తర్వాత ఇదైతే 10 నిమిషాల తర్వాత పచ్చివాసన అయితే పోయింది కాబట్టి మనం ముందర వేయించుకున్న పక్కన పెట్టుకున్న పన్నీర్ని అయితే అందులో వేసి మంచిగా మసాలాలన్నీ పట్టనియాలి. నేనైతే కాజు కూడా వేయించాను. ఆ కాజు అయితే వీడియో తీయలేదు. ఆ కాజు కూడా వేసాను. ఆ కాజు కూడా వేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోయాలి. వాటర్ పోసి కాసేపటికి అయితే కస్తూరి మేతి అయితే వేసేసి మంచిగా కలపాలి. కలిపి ఒక 10 మినిట్స్ అలా ఉంచి ఏదున్న ఆయిల్ మొత్తం పైకి వస్తున్నప్పుడు మనం అందులోనైతే ఫ్రెష్ క్రీమ్ అయితే వేయాలి. నేనైతే మా ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంది కాబట్టి వేసాను, లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి, అది మన ఇష్టం. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెష్ క్రీమ్ వేసి అయితే ట్రై చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి. ఆ ఫ్రెష్ క్రీమ్ వేస్తే మాత్రం ఆ ఫ్రెష్ క్రీమ్ కర్రీలో కలిసేలాగా మొత్తం తిప్పేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చాక కొంచెం కొత్తిమీర వేసి ఆ కొత్తిమీరను కూడా మొత్తం కలిపేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీని అయితే పక్కన పెట్టేసి నాన్స్ చేయాలి కాబట్టి నాన్స్ పిండి అయితే మంచిగా మెత్తగా అయితే అయ్యి ఉండిద్ది. ఇప్పుడైతే ఆ పిండిని అయితే తీసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకొని ఒక చిన్న చిన్న ఉండలు అయితే తీసుకోవాలి. నేనైతే గార్లిక్ నాన్స్ చేస్తున్నాను. కొంచెం అందులో గార్లిక్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి అందులో చిన్న చిన్న పీసులు వేసి కొంచెం కొత్తిమీర వేసేసి దాన్ని అయితే మొత్తం మంచిగా మళ్ళీ ఉండలాగా చేసి మళ్ళీ అయితే స్ప్రెడ్ చేయాలి. చేత్తో వస్తే చేత్తో ట్రై చేయొచ్చు, నాకైతే చేత్తో రాలేదు, ట్రై చేశాను కాబట్టి. నేనైతే పూరీ కర్రతోనే చేశాను. మీకు చేత్తో వస్తే మాత్రం చేత్తో చేయండి, అలా అయితే టేస్ట్ ఇంకా బాగుండిద్దంట. దాన్ని తీసుకెళ్ళి అయితే నేను బటర్తో అయితే కాల్చాను. మీ ఇష్టం, మీరు ఆయిల్తో అయినా కాల్చచ్చు. బటర్తో కాల్చితే ఇంకా బాగా టేస్ట్ ఉండిద్దని నేనైతే బటర్తో చేశాను. ఇంకా మాకైతే నాన్స్ అయితే బాగా వచ్చాయి. నాన్స్ ఇలా అయితే ట్రై చేయండి. పెరుగుతో చేస్తే నాన్స్ అయితే టేస్ట్ బాగుంటాయంట. మేము అన్ని నాన్స్ అలా చేసేసి లాస్ట్కి అయితే ఇలా వచ్చాయి. నేనైతే మొత్తం 9 నాన్స్ చేశాను ఆ 4 కప్పుల మైదా పిండితోనే. ఆ నాన్స్ అయితే లాస్ట్కి అయితే కొంచెం టేస్ట్ చేసి చూస్తే బయట మనం రెస్టారెంట్లో తిన్నట్టే టేస్ట్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.